వచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలయుందురు. దేవుడు తానే వారికి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక్కడ ఉండదు. మొదట సంగతులు గతించిపోయెను. సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరం చెప్పుట వింటిని. అప్పుడు సింహాసనాసీనుడైన వాడు ఇదిగో సమస్తము నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక వ్రాయుమని ఆయన నాతో చెప్పెను. చూడండి, అల్ఫా ఒమేగా అయిన దేవుడు, జీవజలమైనటువంటి దేవుడు నిశ్చయముగా ఒక నూతనమైనటువంటి అనుభవాలు, పెళ్లి కుమార్తెగా సిద్ధపరచబడుతున్నటువంటి పట్టణముగా మన ఎదుట కనబడుతుంది. ఆ పట్టణమును స్వాధీనపరుచుకునే దానికి దేవుడు మనల్ని నియమించాడండి.